జనరల్గా అమ్మాయిలు హీరోయిజం చూస్తే పడతారు. హీరోయిజమా? అన్నయ్య కదా టన్నుల్లో ఉంది. అన్నయ్య కొట్టే స్టైల్ చూస్తే ఏ అమ్మాయినా పడిపోవాల్సిందే. అలా చేస్తే పడిపోవటం కాదు, పారిపోయిద్ది. అవును, తను చాలా సెన్సిటివ్. 10th క్లాస్ పరీక్షలో 10 మార్కులు పోయినా పర్వాలేదని పల్నాటి యుద్ధం గురించి రాయడం మానేసింది. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు, కానీ వేరే ప్లాన్ ఏదైనా ఆలోచిద్దామండి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఎవర్రా అమ్మాయి? అవంతి ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్. అన్నయ్యకి తెలిస్తే ఏమో తెలుసా? ఎంత ఫాస్ట్ గా ఎలా సెట్ చేశారా? ఇప్పుడు నా స్టోరీ ఎందుకు, అన్నయ్య లవ్ స్టోరీ మీద ఫోకస్ పెట్టండి. థ్యాంక్స్ బాబు. అవంతి ఒకసారి ట్రా. నేను చెప్పాను కదా వీళ్ళే అవంతి. నమస్తే. నమస్తే. అన్న మీకు నటరాజ విగ్రహం అన్నాడు. గురువు లేని విద్య రానిచ్చదు కదా, అందుకే. అంటే మీ ఇంటి లోపల అది పెద్ద బొమ్మ ఉంది కదండి, చిన్న బొమ్మ ఉంటే బాగుంటుందని మా రాయుడు ఇచ్చి పంపించాడు. మొన్న మీరు డాన్స్ చేసేటప్పుడు నటరాజ్ విగ్రహం లేకపోవడం చూసి మా కాటమ్మ చాలా బాధపడ్డాడండి. ఆయనకి క్లాసికల్ అంటే అంత ఇష్టమా? అవును, ఆ బాధతోనే నాన్ స్టాప్ గా గంట సేపు క్లాసికల్ డాన్స్ చేసాడు తెలుసా. వేరే ఏదో సాంగ్ వినిపించిందే, జివ్వు జివ్వని. అంటే సాంగ్ ఏదైనా, డాన్స్ మాత్రం క్లాసికల్. సరే ఇవ్వండి. ఇది నరసింహస్వామి విగ్రహం కదా? అంటే ఈయన కూడా డాన్స్ లేదండి. చాలా బాగుందండి. ఆయన దగ్గర చాలా కలెక్షన్ ఉన్నాయి. ఆల్ బ్రాండ్స్, ఆల్ గాడ్స్, ఆల్ గాడ్స్. ఆయన ఏం చేస్తున్నారు? యోగా. తల బద్దలైపోతుంది. హ్యాంగోవర్ పైకి పడాలంటావా? మరి పడాలన్నా? తీసుకురా. అదేంటి? యోగా చేస్తూ తాగారంటే హనీ వాటర్ కదా? మీరు బాగా కనిపించారండి. నేనంతే. ఎరా, ఈరోజు మన వాళ్ళందరికీ సరిపోద్దా? సరిపోతుంది. మేకతో ఏం మాట్లాడుతున్నారు? కొంచెం బాగా మసాలా. కోడితో మాట్లాడుతున్నారేంటి? మీరే కనిపెట్టండి చూద్దాం. ఆయనకి బర్డ్ లాంగ్వేజ్ వచ్చు కదా? క్లాసికల్ డాన్స్, యోగా, పక్షులు. ఎంత సున్నితమైన వ్యక్తి అండి. వీటిని ఎంత బాగా చూసుకున్నాడంటే వచ్చే అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటాడో కదండి. ఆయనంత ముద్దుగా మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా వచ్చేస్తావా? వెళ్ళ ఆయన దగ్గరికి. యాండి మిమ్మల్ని. చాలా థ్యాంక్స్ అండి విగ్రహానికి. అన్నట్టు మీ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉందంట కదా? మన మంది కలెక్షన్. యాండి మీ కోడిని తీసుకోండి. యాండి మళ్ళీ అంటే ఇంకెప్పుడు డాన్స్ చేసినా విగ్రహం ముందే చేస్తాను. తానెక్కడికి గెంతులేసా మనకెందుకురా అన్నా? వీడిని రెడీ చేయమంటావా? ఆ అమ్మాయి చేయి తగిలాక ఇప్పకేం పనికి వస్తారా? పని చేయి, మంచి పకోడీ జరా, డ్రింక్స్ లో బాగుంటుందా? అలాగేనా? కాటం లాంటి మొండోడు కరగాలంటే రొమాన్స్ జరగాల్సిందే. మరి డైరెక్ట్ గా అలాంటి పని అంటే? రొమాన్స్ అంటే గడ్డి వాములో మీరు చేసేది కాదు. ప్లాన్ ఎలాగో నేను ఆలోచించాలి. చిన్న ఐడియా ఇవ్వండిరా. అవంతి ప్రతి శుక్రవారం పూజ చేస్తుంది. ఆ పూజలో పూల కోసం బయటకు వస్తుంది. ఇది చాలు. రేపు శుక్రవారం అలవాటు ప్రకారంగా పువ్వులు కోసుకోవడానికి అవంతి బయటకు వస్తుంది. పూలందక హెల్ప్ కోసం అటు ఇటు చూసింది. ఇప్పుడు కాటం వచ్చాడు. ఏంట్రా వచ్చాడా? వచ్చాడని చెప్పావు. అది ప్లాన్ లో రా ఎద్దవా. రేయ్ మంకీ మహారాజ్ దిగు. ఐడియాలు ఎవరు చెప్పేది సరిగ్గా వినిపించుకో. రండి. నా జిలేబీ అది. ఇదంతా ప్లానే, ప్లాను. ఇప్పుడు కాటం వచ్చాడు.
ఏడియా చాలా పాద్ది. ప్రేమ అంతకన్నా పాతది. అయినా మా పెరట్ చెట్టు పూలుండగా మీ ఇంటికి ఎందుకు వస్తుంది? పూలున్నాయా? ఇప్పుడు ఉండవు. ఏమండి, పూలు కోసుకోవాలి, కొంచెం హెల్ప్ చేస్తారా? శ్రీమంతు కొండబాబు, అంతమంది అక్కర్లేదు, మీరు హెల్ప్ చేస్తే చాలు. ఏరుకోండి. కింద పడ్డవి దేవుడికి పెట్టకూడదండి. ఇంత మంచి అవకాశం వస్తే వదులుకుంటాడేట్రా? ఎరా కాటపురాయుడు మనిషిని తెలీదా? నా పేరు చెప్పు, వదిలేస్తాడు. కొండబాబు, ఏదో నువ్వు ఏంటి? అమ్మాయి పూల కోసం వచ్చిందిరా. వచ్చిందన్నా. అందట్లేదు, హెల్ప్ చేసాం. కింద పడ్డ పూలు దేవుడికి పెట్టకూడదని చెప్పి అదే కొమ్మ పట్టుకుంటే. అవునన్నా, అవును అవును. రై, చెప్పేవన్నీ నిజాలు కాదు, చూసేవే నిజాలు. చూసేవన్నీ నిజాలు కాదురా, చెప్పేవే నిజాలు. నమ్ముతున్నా. ఏం నమ్మే చెప్పరా? చూసిందన్నా. అయ్యా అయ్యా అయ్యా, ఏమండి, పొద్దున్నుంచి వీళ్ళు మీ ఇంటి ముందు పడిగాపులు కాస్తుంటే మీరేంటి అలా వచ్చేసారు? రైతులు కడుపు నింపేవాళ్ళు, కాస్త పట్టించుకోండి. అమ్మా, పెద్ద మనిషి అంటే మనిషి పెద్దగా ఉండడం కాదు, మనసు గొప్పగా ఉండడం. ఆగమ్మా తల్లు, ఈ రోజు గొంతులో 2 మెతుకులు దిగుతున్నాయంటే అంతా ఆయన చలవేనమ్మా. క్షమించండి అయ్యా, చేసిన సాయం చెప్పుకోపోవడం మీ గొప్పతనం అయ్యా. ఇలాంటివన్నీ మీకు నచ్చవని చెప్పినా పాప ఒకసారి కలుస్తానని గోల్ చేసింది అయ్యా. ఈ రోజు పాప పుట్టినరోజు అయ్యా, దీవించండి. శీఘ్రమేవ కలెక్టర్ ప్రాప్తిరస్తు. ఏమండి, సారీ. డోసు పెంచే సమయం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? మనలో ఎవడో ఒకడో
కాటన్ దగ్గర అమ్మాయి గురించి బాగా ఎక్కించేవాడు కావాలి. రేయ్, నేను అమ్మాయి గురించి మాట్లాడితే చంపేస్తాడరా. రేయ్, మీరు మొదలు పెట్టండి, నేను ఫినిష్ చేస్తాను. అనయ్య వకీలు నీతో చెప్పాలంట. ఏంటి? ఏం లేదు రాయుడు, మన ఇంటి ముందు డాన్స్ పిల్ల ఉంది కదా, ఆ అమ్మాయి నేను లవ్ చేస్తుందంట. అవునరా? ఏమన్నావురా? అమ్మాయి లవ్ అని మాట్లాడతావా? ఆపండ్రా. ఏంట్రా వాగుతున్నావు? వాగట్లేదు రాయుడు, పచ్చి నిజం. మొదటిసారి నేను చూడగానే పడిపోయిందంట. అదే పూల్ సెట్ దగ్గర బాగా పూల్ సెట్ దగ్గర బాగా దగ్గర కదా, అప్పుడే లోపల పడిపోయిందంట. ఆ టచ్ యాక్సిడెంటల్ గా జరిగింది. ఎలా జరిగినా టచ్ అయితే జరిగిందిగా. దానికే లవ్వా? దానికే కదా రాయుడు, నువ్వు ఇందాక రైతులకు చేసిన హెల్ప్ విషయాలు నీ క్యారెక్టర్ పిచ్చగా నచ్చేసిందట. వాళ్ళకి నేనేమంత హెల్ప్ చేశానండి, ఆయన దగ్గర తీసుకెళ్ళానంతే. మన గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. కాస్త వివరంగా చెప్పలేకపోయారా? చెప్పా, వదిలే ప్రసక్తే లేదన్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటానని పట్టుబట్టాడు. మనకి పెళ్లి గిల్లి సెట్ అవుతుందని తెలుసుగా. చెప్పాను రాయుడు. సరే ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడితే ఎలా? ఏది కరెక్ట్ ఏది కాదో మాకు బాగా తెలుసు. అలా కాదులే, మన స్టైల్ చెప్తే గానీ అర్థమయ్యేలా లేదు. నా అభిప్రాయం కూడా గట్టిగా చెప్తాను. పద. తమ్ముళ్ళు చెప్పారంటగా. నేను కూడా చెప్పాను. నువ్వు మరీ మొండిగా ఉన్నావు. ఆడపిల్లని కదండి, ఆ మాత్రం ఉండాలి. అయినా నేను ఇప్పుడు కాదు, ఎప్పుడో డిసైడ్ అయ్యాను. అంటే నన్ను చూసిన వెంటనేనా? అంతకంటే ముందే ఎప్పుడో. దీని అంతటికీ కారణం ఆ రోజు పూల చెట్టు దగ్గర అలా తప్పంతా నీదే, 100% నీదే. ఆ రోజుల్లో పూల చెట్టు దగ్గర జరిగి ఉండకపోతే ఈ రోజుల్లో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదుగా. నా గురించి మీకేం తెలుసు? అసలు నా గురించి నీకేం తెలుసు? అసలు నా క్యారెక్టర్ ఏంటో తెలుసుంటే నువ్వు ఇంతసేపు ఆలోచించావు. ఏమైందన్నయ్య? నువ్వేంట్రా ఇక్కడ? ఏం లేదే. ఏదో చెప్తున్నాను. ఇంకెలాంటి డిస్కషన్స్ లేకుండా నేను చెప్పినట్టు నడుచుకో, సంతోషంగా ఉంటావు. ఇంత మొండివాడేంటి? హలో నాన్న, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పమ్మా. ఒక మంచి మనిషికి ఉండాల్సిన లక్షణాల గురించి మీరెప్పుడూ చెప్తుంటారు కదా, అలాంటి అతన్ని నేను ఇక్కడ కలిశాను నాన్న. ఓ, అతన్ని నేను ఇష్టపడుతున్నాను నాన్న. ఈ విషయం అతనికి చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా నాన్న? లోకంలో లవ్ చేయనా అని తండ్రిని పర్మిషన్ అడిగే ఏకైక కూతురువి నువ్వేనమ్మా. ఇంటికి తీసుకురా, మాట్లాడతా. థ్యాంక్స్ నాన్న. ఏంటి? 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. రేయ్, దేనికి? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఒక 5 నిమిషాలే. పని మీద బయటకు వెళ్తున్నా, వచ్చిన తర్వాత. పర్లేదు, వచ్చాకే మాట్లాడతాను. అలాగే పోనీ.